హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సికి సంబంధించి పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికే స్కోర్ కార్డ్స్ అనేవి మెగా డిఎస్సికి సంబంధించినవి విడుదలయ్యాయి. అభ్యర్థులు వారి యొక్క క్యాండిడేట్ లాగిన్ లో మార్క్స్ అనేవి చెక్ చేసుకొని ఏవైనా తప్పులు ఉన్నట్టయితే వాటికి సంబంధించి టెట్ అప్డేషన్ డీటెయిల్స్ లో వారు అప్డేట్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఒక పక్క కొనసాగుతోంది. మరో పక్క స్పోర్ట్స్ డిఎస్సికి సంబంధించి కూడా అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి చేసింది. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారో అటువంటి వారికి సంబంధించి ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే వాటిని కూడా సమర్పించడానికి 13వ తేదీ అర్ధరాత్రి వరకు సమయం ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజు అర్ధరాత్రి వరకే స్పోర్ట్స్ కోటా డిఎస్సికి సంబంధించిన ప్రాథమిక జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే మెగా డిఎస్సి పోస్టుల మీద ప్రాథమిక జాబితా మీద ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని ఈ రోజు అర్ధరాత్రి లోపు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అభ్యంతరాలు తెలియజేయడానికి మీరు స్పోర్ట్స్ డిఎస్సికి సంబంధించినటువంటి వెబ్సైట్ http://sportsdsc.apcfss.in లేదా http://sports.ap.gov.in అనే ఈ వెబ్సైట్ కి వెళ్ళి జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 13వ తేదీ అర్ధరాత్రి 12 గంటల లోపు వెబ్సైట్ ద్వారానే తెలియజేయాలని వారు తెలియజేసిన విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఒకసారి మనం స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన డిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతే మనకి ఇక్కడ టెక్స్ట్ స్క్రోల్ అవుతూ ఉన్నాయి. ఇక్కడైనా మనం చూసుకోవచ్చు, లేదంటే నేరుగా పైన మనకి ఇక్కడ డిఎస్సి ప్రిలిమినరీ మెరిట్ లిస్ట్ అని కూడా ఉంది. ఈ లింక్ ని క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇందులో మీరు ఏ జిల్లాకు సంబంధించిన ప్రిలిమినరీ లిస్ట్ చూడాలనుకుంటున్నారో ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ జిల్లాకైతే మీరు చూసుకోవాలనుకుంటున్నారో ఆ జిల్లాని మొదటగా సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొదటగా ఉన్న అనంతపూర్ని సెలెక్ట్ చేశాను. మనం అనంతపురం అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూడండి మనకు సీరియల్ నంబర్ 1 అంటూ మొత్తం ప్రిలిమినరీ వెరిఫైడ్ లిస్ట్ ఆఫ్ అనంతపురం అని వస్తూ ఉంది. ఇందులో సీరియల్ నంబర్, అబ్జెక్షన్, ఎస్జిటి పోస్ట్ కి అప్లై చేశారు, క్యాండిడేట్ పేరు, డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా లోకలా నాన్ లోకలా అని ఉంది. డిసిప్లిన్ దేని కింద అప్లై చేశారు ఆ స్పోర్ట్స్ ఉంది. తర్వాత హైయెస్ట్ బ్యాకప్ సర్టిఫికెట్స్ అంటూ ఆ సర్టిఫికెట్ సంబంధించిన వివరాలు ఉన్నాయి. తర్వాత ప్రియారిటీ అంటూ కూడా నంబర్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరయ్యి సర్టిఫికెట్ సరిగ్గా లేనటువంటి అభ్యర్థులకు సంబంధించిన రిమార్క్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ హైయెస్ట్ స్పోర్ట్స్ సర్టిఫికెట్ అప్లోడెడ్ బై ద ఇండివిజువల్ ద ప్రియారిటీ విల్ బి 71. No backup certificate for the year 2016-17 and no form 3 are submitted అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే కొద్దిమంది ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆ సర్టిఫికేట్స్ అనేటివి కరెక్ట్ విధానంలో సబ్మిట్ చేయనటువంటి వారికి సంబంధించి కూడా ఇక్కడ రిమార్క్స్ అనేవి SAP ద్వారా ఇచ్చినటువంటి రిమార్క్స్ ఉన్నాయి. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా రిమార్క్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. మొత్తం ఇక్కడ మనం చాలా ఉన్నాయి. వీటన్నిటిని మనం ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేస్తూ టోటల్ గా జిల్లాల వారీగా మనం చూసుకోవచ్చు. కేవలం అనంతపురం జిల్లాకు సంబంధించి 347 మంది అభ్యర్థుల యొక్క వివరాలు ఉన్నాయి. లేదు మనం ఇంకో జిల్లాకు కావాల్సిన వివరాలు చూడాలనుకుంటే ఆ జిల్లా సెలెక్ట్ చేసుకుంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి సమాచారాన్ని మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి జిల్లాలో ఎవరైతే స్పోర్ట్స్ కోటాకు సంబంధించి అప్లై చేసుకున్నారో అటువంటి అభ్యర్థుల యొక్క పూర్తి వివరాలు ఈ స్పోర్ట్స్ డిఎస్సి వెబ్సైట్ లో మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఈ స్పోర్ట్స్ కోటాకు దరఖాస్తు చేస్తారో జిల్లాల వారీగా, అలాగే జోన్ల వారీగా కూడా ఉన్నాయి. జోన్ 1, జోన్ 2, జోన్ 3 అని టీజీటీ ఇటువంటి పోస్టులకు జోన్ల వారీగా భర్తీ చేస్తారు. కాబట్టి వాటిని కూడా చెక్ చేయండి. ఇంకా ఇప్పటికీ ఏవైనా మీకు అబ్జెక్షన్స్ ఉంటే ఈ ప్రిలిమినరీ వెరిఫైడ్ లిస్ట్ మీద ఇక్కడ రైజ్ అంటూ ఉంది. అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయవచ్చు. అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి ఈ రోజే చివరి తేదీ అర్ధరాత్రి వరకు సమయం ఉంది. ఇక దాంతో పాటు స్పోర్ట్స్ డిఎస్సికి సంబంధించి చాలా మంది అభ్యర్థులకు మీరు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించాలంటే మీరు ఏమైనా ఇచ్చుకోవాల్సి ఉంటుంది అంటూ కొన్ని ఫేక్ కాల్స్ అనేవి కూడా వస్తున్నాయి. వాటి పట్ల కూడా అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలి. SAP పేరుతో ఫేక్ కాల్స్ నమ్మొద్దు. డిఎస్సి అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలి. మెగా డిఎస్సి 2025 అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ SAP నుంచి చేస్తున్నామంటూ
కొన్ని నకిలీ ఫోన్ కాల్స్ వస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ చైర్మన్ రవి నాయుడు, ఎండి అజయ్ జైన్ సూచించారు. అలాంటి కాల్స్ పై సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయడంతో పాటు తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ లో 3% స్పోర్ట్స్ రిజర్వేషన్ కింద 421 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రాథమిక తాత్కాలిక ప్రాధాన్యత జాబితా ఇప్పటికే విడుదలైందని వారు తెలిపారు. శాప్ నుంచి మాట్లాడుతున్నామని, పోస్టింగ్ కోసం ఫార్మాలిటీస్ ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కొంతమంది ఫోన్లు చేసి అడుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. డిఎస్సి ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని, శాప్ నుంచి ఎవరికి ఎలాంటి ఫోన్ కాల్స్ రావని స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి డిఎస్సి అభ్యర్థులు మరి స్పోర్ట్స్ కోటనే కాదు, మామూలుగా డిఎస్సి అభ్యర్థులు కూడా మరి ఇటువంటి సమయంలో ఫేక్ కాల్స్ వస్తూ ఉంటాయి. మరి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఫార్మాలిటీస్ అనేవి ఉంటాయి, ఆ ఫార్మాలిటీస్ మీరు కంప్లీట్ చేయాలి అని పేర్కొంటారు. ఒకవేళ మీరు ఏం ఫార్మాలిటీస్ ఎప్పుడు ఎలా పంపించాలి అంటే మరి వారు మీ నుంచి డబ్బును దండుకోవడానికే ప్రయత్నిస్తారు. కాబట్టి డిఎస్సి అనేది పారదర్శకంగా జరుగుతుంది అని ప్రభుత్వం తెలియజేస్తోంది. కాబట్టి మరి ఇటువంటి ఫోన్ కాల్స్ ను ఎవరు అభ్యర్థులు నమ్మాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి డిఎస్సి పరంగా అయితే ఎటువంటి వదంతులను మరి ఫేక్ కాల్స్ ను నమ్మవద్దు. ఇక దీంతో పాటు నేడు సర్టిఫికెట్ల పరిశీలనకు రండి అంటూ గ్రూప్ 1 స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు ఏపీపీఎస్సీ హడావిడి పిలుపు. క్రీడా కోటా గ్రూప్ 1 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన అంశంపై ఏపీపీఎస్సీ మంగళవారం హడావిడిగా ప్రకటన విడుదల చేసింది. ఏపీపీఎస్సీ ఇటీవల నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు బుధవారం ఉదయం 11 గంటలకు స్పోర్ట్స్ సర్టిఫికెట్లు పరిశీలనకు విజయవాడలోని శాప్ కార్యాలయానికి రావాలని పేర్కొంది. దీంతో 37 మంది అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు రాకుంటే వారి అభ్యర్థిత్వాన్ని కోల్పోతారని హెచ్చరించింది. ఇక 21 పోస్టుల భర్తీకి 3 నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. 3 శాఖల్లో 21 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు, గతంలో మిగిలిపోయిన పోస్టులను భర్తీ చేయడానికి ఏపీపీఎస్సీ మంగళవారం వేర్వేరుగా 3 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నెల 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మరి ఈ 21 పోస్టులకు 3 నోటిఫికేషన్లు మరి అగ్రికల్చర్ ఆఫీసర్ అనేది ఒక పోస్ట్ అయితే, మరి ఎండోమెంట్ అంటే దేవాదాయ శాఖకు సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి తర్వాత ఏపీ గ్రౌండ్ వాటర్ లో ఉన్నటువంటి పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ 3 నోటిఫికేషన్స్ కు సంబంధించి ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మరి వాటికి అర్హత ఏంటి, ఇటువంటి పూర్తి వివరాలతో మరి ఈ వీడియో ఎండ్ స్క్రీన్స్ లో మరి ఏపీపీఎస్సీకి సంబంధించిన వీడియో ఉంది. దాన్ని చూస్తే మీకు ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇక ఇది ఈరోజు స్పోర్ట్స్ కోటా డిఎస్సికి సంబంధించి మరి ఫేక్ కాల్స్ వస్తూ ఉన్నాయి, దాన్ని నమ్మవద్దు అంటూ దానికి సంబంధించి, అలాగే స్పోర్ట్స్ డిఎస్సి మీద అభ్యంతరాలు ఈరోజు అర్ధరాత్రి లోపు సమర్పించాలి అనే దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.